హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్యకాలంలో అందరికీ జుట్టు రాలిపోవడం, అలాగే ఇంకా తలలో చుండ్రు, తలలో పేలు, ఇంకా ఎన్నో సమస్యలతోటి బాధపడుతున్నారు కదండి. మరి దానికోసం అయితే మనం చిన్న లిక్విడ్ లాగా చేసుకొని మరి దీన్ని తలకు అప్లై చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉన్నా పోతాయి. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసిద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మన ఇంట్లో వంటింట్లో దొరికే లవంగాలు ఉన్నాయి కదండి. ఈ లవంగాలు ఒక స్పూన్ తీసుకోవాలండి. ఇందులో గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఈ గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలండి. ఈ వాటరు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ని సగం వచ్చేంతవరకు అయితే మరిగించుకోవాలండి. మన తలలో ఎటువంటి సమస్యలు ఉన్నా, తలలో చాలామందికి దురద, పుండ్లు లాంటివి వస్తూ ఉంటాయి కదండి. మరి లవంగాల ఈ రసాన్ని పెట్టుకుంటే మనకి తలలో ఉండే ఎటువంటి సమస్యలైనా పోతాయండి. లవంగాల్లో విటమిన్ ఏ ఉంటుంది. అలాగే చాలా డ్యామేజ్ అయిన మన హెయిర్ని అయితే మంచిగా చేస్తుందండి. చూసారు కదా, ఇలా మరిగించుకోవాలి. కలర్ అయితే ఇలా చేంజ్ అయింది, లైట్ ఎల్లో కలర్ అయితే వస్తుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా పోతాయండి తలలో. అలాగే చాలామందికి వెంట్రుకల చివరన చిట్లిపోతూ ఉంటాయి, రెడ్ కలర్లో వస్తూ ఉంటాయి కదండి. అటువంటి సమస్య కూడా పోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాము. ఇలా దించుకున్న దాన్ని చక్కగా మనం వడగట్టుకొని ఒక బౌల్ తీసుకొని చక్కగా స్టెయినర్ తీసుకొని ఇలా వడకట్టుకోవాలండి. ఇక ఇలా వడకట్టుకున్న దాంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం లెమన్ వేసుకోవాలండి. ఒక హాఫ్ ముక్క అయితే సరిపోతుంది. హాఫ్ ముక్క లెమన్ వేసుకోవాలి. లెమన్లో మనకి విటమిన్ సి ఉంటుందండి. అది మన తలలో ఉండే ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా పోగొడుతుంది. ముఖ్యంగా చుండ్రు ఉంటే పోతుందండి. నిమ్మకాయని డైరెక్ట్గా ఎప్పుడూ అప్లై చేసుకోకూడదండి. ఇలాంటి లిక్విడ్ ఏదైనా తయారు చేసుకొని మనం అందులో కలుపుకొని రాసుకోవాలి. ఈ జ్యూస్ని మనం చక్కగా చిన్నపిల్లలకు కూడా అప్లై చేయొచ్చండి. జుట్టు బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇందులో ఒక స్పూను కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ చాలా ఉంటాయండి. ఇంకా ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది మన హెయిర్కి. దీన్ని చక్కగా అప్లై చేసుకోవడమే. ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలండి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మనకి మాయిశ్చరైజర్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని చక్కగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని, లేకపోతే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ పోసుకొని తలంతా స్ప్రే చేసుకొని 2 అవర్స్ ఉంచుకొని తల స్నానం చేయొచ్చు. లేదంటే నైట్ అప్లై చేసుకొని తెల్లారి తల స్నానం చేయొచ్చండి. నెలలో 4 సార్లు అయినా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనం తలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. బయట మార్కెట్లో ఇలాంటి బయట దొరికే వాటిని యూజ్ చేయడం కన్నా మన వంటింట్లో దొరికే వాటితోటి హెయిర్లో ఉండే సమస్యలను అయితే తీసేయచ్చు. చూసారు కదా, ఇలా అప్లై చేసుకోవాలి. చక్కగా ఇలా పాయ తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలి.
మీకే జుట్టు లేదు కదా, మీరు ఎలా చెప్తున్నారు దీని గురించి అనుకుంటున్నారా? లేదండి, నేనైతే మొక్కిచ్చాను. నా జుట్టు ఇప్పుడు చక్కగా ఇటువంటి ఇది రాసుకోవడాన జుట్టు చాలా మందంగా పెరుగుతుంది. ఇంతేనండి, 2 అవర్స్ ఉంచుకొని తలస్నానం చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.